మల్పులు తిరుక్కుంటా బిరేకులు వేయకుండా రువ్వడి గురుకుతుంది. ఏసీ బోర్డు రామన్నకు నోటీసులు పంపుడు, హైకోర్టు పోయి కేసు కొట్టేయాలని కోరుడు. అట్లా కుదరది, విచారణ జరగాల్సిందే అని కోర్టు తీర్పిచ్చుడు. మల్లో నాడు రమ్మని ఏసీ బోర్డు నోటీసులు ఇచ్చుడు. ఇంకో దిక్కు ఈడీ పిలుచుడు. ఎట్ల ముంగటికి పోదామని తోపు లాయర్లతోని చర్చలు జరిపి దేశం పెద్ద కోర్టుకు సుతా పోయిండు రామన్న. ఇక ఇవాళ ఏం నడిచిందంటే కేటీఆర్ సార్ లాయర్ తోటి కలిసి ఏసీబీ ఎంక్వైరీలో గూకుంటానికి పర్మిషన్ ఇవ్వలేదు హైకోర్టు. కాకుంటే వెనకెమ్మటి లాయర్ రావచ్చు. రామన్ ఓ గదిలో లాయర్ గారు ఇంకో గదిలో కూకోవాలి. కిటికీలకెళ్లి కేటీఆర్ సార్ కనిపిస్తే అటు కూసబెడతారట. లోపల ఏం జరుగుతుందో చూడొచ్చు గానీ ఏం క్వశ్చన్లు వేస్తుంది లాయర్ కి వినబడదన్నట్టు. వీడియో ఆడియో రికార్డింగ్ చేయాలని కోరితే దానికి సుతొప్పుకోలే. ముగ్గురు పేర్లు చెప్తే రామచంద్రరావు పేరును ఫైనల్ చేసింది. ఇక రేపు లాయర్ నింట పెట్టుకుని ఏసీబీ ఎంక్వైరీకి పోతాడన్నట్టు. పార్టీ ఆఫీస్ లో కార్యకర్తలతోటి గీ మాట అన్నాడు కేటీఆర్ సారు. ఈ కేసు నేను కొట్లాడతా, మనకు మంచి లాయర్లు ఉన్నారు, జోర్దార్ లీగల్ సెల్ ఉన్నది, బ్రహ్మాండంగా కొట్లాడదాం, సుప్రీం కోర్టుకు పోదాం, ఇంకో కోర్టుకు పోదాం, మనం తప్పు చేయలేదు. ఇదే కేసులో ఏసీబీ ముంగట అరవింద్ కుమార్ సారు ఈడీ ఎంక్వైరీకి బిఎల్ఎన్ రెడ్డి గారు హాజరైతే గంటల కమానం ఎంక్వైరీ నడిచింది. ఏ పర్మిషన్లు లేకుండా ఫారిన్ కంపెనీకి 55 కోట్లు ఎట్లిస్తారని అడిగితే రామన్న చెప్పిండ నా సారు అరవింద్ సార్ ఆర్డర్ వేసిండని ఈ సార్ సాఫ్ సీదా చెప్పిండ్రట. కార్ రేస్ ఆగొద్దనే అడ్వాన్స్ ఇచ్చినామనికి వచ్చిండ్రట. ఇక కార్ పార్టీ ముచ్చటకొస్తే రాష్ట్ర కమిటీతో పాటు కొత్త అధ్యక్షుని కూడా ఈ సంవత్సరమే మనం ఎంపిక చేసుకోవాల్సి ఉంది. ఇంకెవరు ఉంటారు సారు? పక్కా కేసీఆర్ సారే అవుతాడు. పార్టీ వెచ్చిన కాంచి జెండా గుచ్చిన కాంచి కారుకు మెయిన్ డ్రైవర్ బాపే అటంక స్టీరింగ్ తిప్పేది రామన్నే. ఏదో ఏడాదికోపారి అధ్యక్షుడిని ఎన్నుకోవాలి కాబట్టి నామకే వస్తే నామినేషన్ లేసుడు, సార్ని ఏకగ్రీవం చేసుడు, అంతో పద్ధతి ప్రకారం నడుస్తుంది.